పేదలకు ఇక పండగే 3 కోట్ల మందికి ఉచితంగా సన్నబియ్యం చరిత్రలో శిలాశాసనంగా నిలిచిపోయేటువంటి పథకం 3 కోట్ల మంది అట దేశంలో రాష్ట్రంలో మనకు ఉన్నటువంటి జనాలు ఎంతమంది 3 కోట్ల మంది అల్లనే ఉంటే 3 కోట్ల మంది అందులోనే ఉంటే 3 కోట్ల మందికి రేషన్ బియ్యం ఏంది మరి పేదోళ్ళు ఎవరు పెద్దోళ్ళు ఎవరు ఎంతమంది ఉన్నారు ఏమిటి అనేటువంటి విషయం ఒకసారి ఆలోచించుకోవాలి కదా ఆలోచించాలి కదా ఒక్కసారి ప్రజలంతా ఆలోచించండి 3 కోట్ల మందికి వాళ్ళ రేషన్ బియ్యం పోతున్నది తెలంగాణలో ఆకలి చావులు లేనట్టే కదా దేశం మొత్తం ఆకలి చావులు లేనట్టే కదా 80 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇస్తున్నారు కదా కేంద్రం సన్న బియ్యం ఇయ్యలే రాష్ట్రం దొడ్డు బియ్యం ఇయ్యలే మేము సన్న బియ్యం ఇస్తాం మీరు ఎందుకు ఇయ్యలే ఇవన్నీ పక్కన పెడితే మరి ఎవరు పన్నులు కడుతున్నారు ఎవరు పన్నులు కడతలేరు ఎవరికి ఏమున్నది ఎంతమంది ఉన్నారు ఇవాళ ఎంతమంది పేదలు ఉన్నారు ఎంతమందికి తెల్ల రేషన్ కార్డు ఉంది ఎంతమందికి బియ్యం వస్తున్నది మళ్ళా కొత్తగా ఇంకా 40-50 లక్షల కార్డులు ఇవ్వాలనేటువంటిది వస్తే మరి రాష్ట్రంలో అందరికీ తెల్ల కార్డు ఇచ్చేస్తే అయిపోతుంది కదా ఎందుకు ఇది అంటే స్వతహాగా వద్దనుకునేటువంటి వాళ్ళు తప్ప మిగిలినటువంటి వాళ్ళందరికీ కార్డులు ఉన్నట్టే లెక్క మిస్యూజ్ అవుతుందా లేదా రాష్ట్రంలో లెక్కలకు సంబంధించినటువంటి విషయం రావాలి వాళ్ళ రాష్ట్ర జనాభాకు సంబంధించినటువంటి లెక్కలు తీసిరు కదా కులగణన లెక్కలు తీసిరు కదా ఎవరికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో లెక్కలు చెప్పారు కదా మరి ఎందుకు ఇవాళ రేషన్ కార్డులు ఇవ్వట్లేదు ఎందుకు రేషన్ కార్డులు తీసేయట్లేదు దాని లెక్కలు అవసరం లేదా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజల యొక్క ధనం ఎంత వృధా అవుతుందని చెప్పడానికి ఇంతకంటే వేరే అక్కర్లేదు 3 కోట్ల మందికి ఉచితంగా సన్నబియ్యమట 4.5 కోట్ల మంది ఏమో తెలంగాణ జనాభా మొత్తం 3 కోట్ల మందికి సన్నబియ్యం పోతుంది ఇక 1.5 మంది పేదల 1.5 మంది మాత్రం పెద్దోళ్ళ వాళ్ళల్లో పేదోళ్ళు ఎవరు లేరా ఏమిటిది ఏం జరుగుతున్నది దేశం మొత్తం మీద దీనిపైన ఒక చర్చ జరగాలి అనవసరమైనటువంటి ఉచితాలకు సంబంధించినటువంటి అంశాలని ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది లేకపోతే ఇంకా దేశం నాశనం అవుతుంది దేశం నాశనం అయిపోతుంది